ఎమ్మెల్యే రేసులో కిడారి శ్రావణ్ ఉన్నారు. పాడేరు అసెంబ్లీ సీటుకి గిడ్డి ఈశ్వరి, సాలూరు సీటు కోసం బంజ్ దేవ్, స్వాతిరాణి పోటీ పడుతున్నారు. ఇక రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫణీశ్వరి, పార్వతీపురం నుంచి చిరంజీవులు, కురుపాం సీటుకి జనార్దన దత్రాజ్ పేర్లను అధినేత పరిశీలిస్తున్నారు. ఇక పాలకొండకి ఆయన పేరుని పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. పెదకూరపాడు అసెంబ్లీ రేసులో కొమ్మాలపాటి శ్రీధర్, చిలకలూరుపేట నుంచి పుల్లారావు, వినుకొండ రేసులో జీవి ఆంజనేయులు, గురజాల నుంచి ఎరపతినేని, సత్తెనపల్లి రేసులో రాయపాటి రంగబాబు, కోడెల శివప్రసాద్, తెలుగు యువత మళ్లీ ఉన్నారు. ఇక మాచర్ల రేసులో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అంజిరెడ్డి ఉన్నారు. రైట్, ఇక అరకు, ఇటు నరసరావుపేట పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం. మొత్తంగా సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇవ్వబోతున్నారా, మార్చబోతున్నారా? మా ప్రతినిధి ఎంపీరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు సీఎం నివాసం నుంచి. ఎంపీరావు, ప్రస్తుతం ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా సిట్టింగులకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే సిట్టింగులను ఏమైనా మార్చబోతున్నారా? అంటే ఈరోజు జరిగే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి నరసరావుపేట, రెండోది అరకు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా దాదాపుగా 5 స్థానాలు సిట్టింగ్లకి ఇచ్చే అవకాశం ఉంది. నరసరావుపేట ఎంపీ ఎవరు అనేది కొంచెం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. అయితే రాయపాటితో పాటుగా మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత లగడిపాటి రాజగోపాల్ పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా దాదాపుగా రాయపాటి సాంబశివరావుకే ఒక సీటు కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది నరసరావుపేట ఎంపీ స్థానానికి. ఇక నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే ఒకటి గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి వీరిద్దరికీ కూడా అవకాశం ఇవ్వనున్నారు. అలాగే చిలకలూరుపేట నుంచి మంత్రి పత్తిపాటి పుల్లారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి పత్తిపాటి పుల్లారావుకే సీటు కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పెదకూరపాటి నుంచి ప్రస్తుతం కొమ్మాలపాటి శ్రీధర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి శ్రీధర్కే దాదాపుగా సీటు కన్ఫర్మ్ చేసేందుకు అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సత్తెనపల్లి, నరసరావుపేట ఈ 2 అసెంబ్లీ స్థానాలు కూడా కొంచెం కీలకంగా మారినాయి. ఈ 2 స్థానాలకు కూడా ఈ రోజు అభ్యర్థులు ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఎందుకంటే సత్తెనపల్లి స్థానానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉన్నారు. ఆయన నరసరావుపేట వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే నరసరావుపేట సత్తెనపల్లి విషయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటుగా ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగబాబు పేరు కూడా వినిపిస్తుంది. అయితే రాయపాటి ఫ్యామిలీ నుంచి ఒక్క సీటు మాత్రమే ఇవ్వడానికి చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి రాయపాటి సాంబశివరావును రంగంలోకి దింపితే రాయపాటి రంగబాబుకు ఎలాంటి అవకాశం ఉండకపోవచ్చు. నరసరావుపేట రేసులో కోడెల శివప్రసాదరావు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నరసరావుపేట సత్తెనపల్లి సీట్లను సీఎం ఏ రకంగా, అధినేత ఏ రకంగా డివైడ్ చేస్తారనేది కొద్దిగా స్పష్టత రావాల్సి ఉంది. ఈ 2 స్థానాలను కూడా ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరొక అసెంబ్లీ స్థానం మాచర్ల స్థానానికి సంబంధించి ప్రస్తుతం గతంలో వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ మాచర్లకు ఈసారి బీసీ లేదా రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బీసీ నుంచి కనుక బీసీలకు ప్రాధాన్యత ఇస్తే ప్రస్తుతం బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేరు వినబడుతుంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి కనుక ఒకవేళ రంగంలోకి ఇవ్వాలంటే టీడీపీ సీనియర్ నేత అంజిరెడ్డిని రంగంలోకి దింపే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇది నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి. మరొకటి అరకు పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు, అరకు ఎంపీ స్థానం ఇప్పటికే ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినటువంటి కిషోర్ చంద్రదేవ్ అరకు ఎంపీగా రంగంలోకి దిగడం దాదాపుగా ఖరారు అయిపోయింది. కిషోర్ చంద్రదేవ్ అరకు ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే ఒకటి అరకులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి ఉన్నారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు. మరోసారి గిడ్డి ఈశ్వర్కే అరకు స్థానాన్ని కేటాయించడానికి అధినేత అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తుంది. మరొకటి పాడేరు గిడ్డి ఈశ్వరి, అలాగే అరకు స్థానానికి సంబంధించి కిడారి సర్వేశ్వరరావు కుమారుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కిడారి శ్రావణ్ కుమార్కు అరకు స్థానం మరొకసారి ఖరారయ్యేటటువంటి అవకాశం ఉంది. అరకు, పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలిన స్థానాలు చూసినట్లయితే రంపచోడవరం ప్రస్తుతం వంతల రాజేశ్వరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వంతల రాజేశ్వరికి బదులుగా ముంపు మండలాలు రంపచోడవరం నియోజకవర్గంలో కలిసినాయి కాబట్టి ముంపు మండలాల్లో ఎప్పటి నుంచో టీడీపీ తరపున అనేక అభివృద్ధి కార్యక్రమాలు, టీడీపీ తరపున గతంలో రేసులో ఉన్నటువంటి ఫణీశ్వరమ్మకి ఈసారి రంపచోడవరం సీటు దక్కేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక
సాలూరు రేసులో గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి బంజ్దేవ్తో పాటుగా జడ్పీ చైర్పర్సన్ కూతురు స్వాతిరాణి పేరు కూడా వినిపిస్తుంది. అయితే బంజ్దేవ్కి దాదాపుగా అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి 2 స్థానాల్లో కురుపాం రేసులో జనార్దన్ దాత్రాస్ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయనకి అవకాశం ఇవ్వడానికి కూడా చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. పాలకొండ నుంచి జయకృష్ణ లేదా నిమ్మకి జయరాజు వీరిద్దరిలో ఒకరికి కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు మొత్తం దాదాపుగా ఈ 2 పార్లమెంట్ల పరిధిలో 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా దాదాపుగా ఒక 10 స్థానాలకు ఈ రోజు రాత్రికి అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి స్థానాలను మాత్రం ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టి రేపు సాయంత్రం లేదా ఎల్లుండికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సో దాదాపుగా 15 రోజులుగా మొత్తం పార్లమెంట్ల వారీగా కూడా రివ్యూ చేస్తున్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజుతోటి మొత్తానికి ఈ పని కూడా పూర్తి చేస్తున్నారు. అన్ని పార్లమెంట్లు సుమారు 25 పార్లమెంట్ల మీద రివ్యూ ఈ రోజుతోటి పూర్తి అయిపోతుంది. దాదాపుగా 100 నుంచి 110 స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కూడా ఇప్పటికే క్లియర్ అయిపోయింది. మిగిలిన పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు కూడా మరొక 2-3 రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. కాసేపట్లో అయితే ఈ అరకు నరసరావుపేట స్థానాలకు సంబంధించి సమీక్ష ప్రారంభం కానుంది. ప్రస్తుతం విజయనగరం శ్రీకాకుళం సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి 2-3 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి మీద రివ్యూ జరుగుతుంది. కాసేపట్లో నరసరావుపేట అరకు పార్లమెంటు స్థానాలకు సంబంధించి రివ్యూ జరగనుంది. గోపి రైట్ రావు, థ్యాంక్ యూ.